నమస్కారం అండి. సో ఈరోజు అమృతహారం అనేది సన్నీది అమృతం అమృతం ఓ అమృతం అడ్డ అమృతం అడ్డ మళ్ళీ వైరల్ సో అమృతం అడ్డ సో సన్నీది సో చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ టీబీసీ సెలూన్ కూడా చాలా సక్సెస్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇది ఒక నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫుడ్ బిజినెస్. చాలా హ్యాపీగా ఉంది. సో ఇందాక నేను లోపల టేస్ట్ చూసిన, అంబియన్స్ చూసిన, చాలా హైజీనిక్గా. నాకు ఒక మాట అన్నాడు సన్నీ నేను మాట్లాడేటప్పుడు, ఏంటంటే కృష్ణానగర్లో మొత్తం మాస్ హోటల్స్ ఉన్నాయి, అంటే హైజీనిక్గా మెయింటైన్ చేయకుండా లైక్ ఏంటంటే తక్కువలో వస్తుంది కదా అది అని చెప్పేసి తినే హోటల్స్ ఉన్నాయి, అది మన టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏదైతే రీజనబుల్ ప్రైస్లో హైజీనిక్ ఫుడ్ అండ్ ఒక గుడ్ అంబియన్స్, అంటే ఒక నార్మల్ పీపుల్ కూడా బయటికి వెళ్ళేటప్పుడు పని చేసి కష్టపడి పొద్దున్న సాయంత్రం వరకు లేదంటే రాత్రి కష్టపడి అట్లా వెళ్ళే వాళ్ళు, వాకింగ్ చేసేటోళ్ళు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక లగ్జరియస్ లైక్ బ్రేక్ఫాస్ట్ని ఇక్కడ చేయొచ్చు అనమాట, టిఫిన్స్. సో అలాంటి ఒక కాన్సెప్ట్తోని రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట అనగానే. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒక హైజీనిక్ ఫుడ్ ఉన్న దగ్గర లేదంటే ఒక అంబియన్స్ ఉన్న ఫుడ్ దగ్గర పైసలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రతి టిఫిన్ సెంటర్లో ఎలా అయితే అమౌంట్ ఉందో అదే అమౌంట్లో ఇక్కడ కూడా లైక్ ఆ ఫెసిలిటీ ఇస్తున్నాడు. సో అది పెద్ద గుండె ఉండాలి దానికి, నిజం చెప్తున్నా. అంటే ఎవరైనా కూడా ఏంది అంబియన్స్ పెట్టుకున్నాము, ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాము, ఇంత హైజీనిక్ ఇస్తున్నాం అని చెప్పేసి ప్రైజెస్ పెంచుతారు. బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలాంటి ఇట్లా టిఫిన్స్, ఇడ్లీ కానీ, దోశ కానీ అట్లా ప్రైజెస్ పెంచుతారు. మరి ఇట్లా అట్లా కాదు, ఇక్కడ ఏంటంటే రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాడు. అది ఒక్కటి ఇక్కడ గొప్ప విషయం అమృతం అడ్డాలో. సో అందరు వచ్చి ఒకసారి ట్రై చేయండి. అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ కంగ్రాచులేషన్స్ అన్ని మూవీ ఆర్టిస్ట్ ఓ సూపర్. సో ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. సో ఎవరికన్నా మూవీ కార్డు ఉన్న వాళ్ళందరికీ అమృతం అడ్డాలో కృష్ణానగర్లో డిస్కౌంట్ స్ట్రేట్ అవే ఇస్తున్నాడు. సో అది కూడా మంచి ఆలోచన. సో కంగ్రాచులేషన్స్ అన్నీ. సో ఇలాగే బిజినెస్లో ఇంకా ముందుకెళ్ళి మనమే ప్రొడ్యూస్ చేసుకునే అంత ఒక స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ షుడ్ సపోర్ట్ దిస్. మాలాంటి వాళ్ళు బిజినెస్ పెట్టినప్పుడు మీరు అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మనసున్న మనిషి, ఎదుటివాళ్ళని చాలా ప్రేమతో చూస్తాడు. అంటే సేమ్ నేను అట్లనే చూస్తా. ఎందుకంటే చాలా నేను హెల్త్లో పనిచేసినప్పుడు కూడా అందరితో మెప్పులు పొందా. నా కొడుకు కూడా అమ్మ దీవెనతోటి అమృత హోటల్ పెట్టాడు. మీరందరూ వచ్చి వాడిని దీవించి ఇక్కడ రుచికల ఆహారాలు తిని వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. మీ టైం నాకు స్పెండ్ చేస్తున్నందుకు. అండ్ ఇందాక సోహెల్ చెప్పాడు, నాకు బేసిక్గా అమృతం అడ్డా నేను పెట్టడానికి ఒక రీజన్ స్టార్ట్ అయింది ఎక్కడంటే, రీసెంట్గా ఒక 8 months నుంచి మా డైరెక్టర్, నేను అండ్ మా టీం ఎవరైతే రైటర్స్ టీం ఉందో మేమందరం కాఫీ షాప్కి వెళ్తే నెలకి తక్కువలో తక్కువ ఒక 15,000 నుంచి 20,000 బిల్ కడుతున్నాం. ఇది జస్ట్ సినిమా ప్రొడ్యూసర్స్ రాకపోయినా రైటర్స్ ఎంత కష్టం. వాళ్ళు వెళ్ళి ఒక కాఫీ షాప్లో కాఫీ తాగాలన్నా ఇట్ ఈస్ ఛార్జింగ్ 150, 200. ఏదైనా ఫుడ్ తినాలన్నా ఎక్స్పెన్సివ్ ఉండే. నేను ఫస్ట్ నుంచి ఈ కృష్ణానగర్లో ఎక్కడైనా తిందాము అన్నప్పుడు నాకు ఒక థాట్ ఉండేది, అంటే చాలా బాగున్నాయి హోటల్, ఇక్కడ టేస్ట్ అదిరిపోద్ది ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్న పూర్ణ హోటల్ కానీ, వెనక నారాయణ కానీ నా ఫేవరెట్స్ ఇదే ఏరియాలో. నేను ఇక్కడే తినేవాడిని నైట్ టైం వచ్చి. అండ్ ముందు కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా తినేసామా వెళ్ళిపోయామని. బట్ కృష్ణానగర్లో చాలామంది టాలెంటెడ్ పీపుల్ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు ఈ నియర్ బైలో ఎక్కడ వాళ్ళకి లభించలేదు. సో నేను అనుకున్నాను, సో నాకు నా టీంకి కావాలి, అలాగే ప్రతి ఒక్కరికి నీడ్ ఉందని నాకు తెలుసు. సో ఈ ఏరియాలో నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది అని వచ్చి ఇమీడియట్గా కింద ఒక రైటర్స్ రూమ్ అని ప్లాన్ చేశాను. వాళ్ళు వచ్చి కాఫీకి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 30 రూపీస్ 20 రూపీస్ స్పెండ్ చేస్తే చాలు. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా 50 రూపీస్తోనే స్టార్ట్ చేశాను. సో ఇంకా కార్డు ఉంటే మాత్రం నేను అనుకున్నాను, నేను ఇక్కడ చాలాసార్లు ఇబ్బందులు పడ్డా, నాకు కూడా తెలుసు ఇబ్బంది. సో ఆ 15 రూపీస్ కూడా, సో ఆ 15% కూడా ఎందుకు అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో నేను 60 రూపాయలు పెట్టి ఒక 10 రూపాయలు ఎక్కువ సంపాదించే కంటే ₹1 ఎక్స్ట్రా పెట్టి 10 మంది దగ్గర 10 రూపాయలు సంపాదించాలనేది నా కాన్సెప్ట్. సో లాంగ్ టర్మ్లో నాకు అదే హ్యాపీనెస్. సో దీనివల్ల వచ్చే ప్రాఫిట్ కంటే కూడా ఇక్కడికి వచ్చి ప్లేస్ బాగుంది, అమ్మాయి ఒక ప్లేస్ మనకుంది అని కృష్ణానగర్లో కొంతమంది కళాకారులు కానీ, సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్టర్స్, ఎవరైనా కష్టపడే పిల్లలు ఎవరున్నా సరే నా ప్లేస్కి వచ్చేయండి, మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం. ఓకే. అండ్ మోరోవర్ నేను హోటల్ ఇండస్ట్రీకి కొత్త, గురువుగారు ఉన్నారు ఇక్కడ కళింగపట్నం. సో నేను సోహెల్కి కాల్ చేస్తూ ఉంటా,
మచ్చా ఎట్లవుతుంది మచ్చా కలింగపట్నం అంటే అన్న ఉల్లిగడ్డలు కట్ చేయాల్సి వస్తుంది, అంట్లు తోమాల్సి వస్తుంది. నిజంగా తన పని తను చేసుకుంటూ అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ విత్ కళింగపట్నం. ఇది మాకు ఇద్దరం ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడుతున్నాం. ఈరోజు రాకపోవచ్చు సక్సెస్, రేపు రాకపోవచ్చు, 10 years 20 years వాట్ ఎవర్, కానీ ఇండస్ట్రీని మేము వదిలిపెట్టాం, ఇక్కడే ఉంటాం. సో రీసెంట్గా నేను ఈ మాట యాక్చువల్లీ ఆయన కూడా ఇష్టం ఉండదు చెప్పడం. నేను బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని వెళ్ళాను. నాన్న నువ్వు ఇండస్ట్రీని నమ్ముకొని కష్టపడు, కష్టం ఈరోజు నీకు ఫలితం రావాలని ఎప్పుడూ ఆశించకు, కానీ నువ్వు ఓర్పుగా సహనంతో నీ 100% ఎఫర్ట్ పెడితే ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ సాధిస్తావు. మా అందరి ఆశీస్సులు ఉంటాయి, మంచితనాన్ని 10 మందికి పంచుతూ వెళ్ళు అని చెప్పారు. అండ్ రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు, మన గురించి ఎవరైనా వెనక మాట్లాడుతున్నారంటే మనం వాళ్ళకంటే ముందున్నామని అర్థం అని చెప్పారు. దట్ ఈస్ రియలీ ట్రూ. సో ఇవాళ మేము కొన్ని బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలామంది కామెంట్స్ చేశారు, అంటే వీళ్ళు బిగ్ బాస్ నుంచి వచ్చాక వీళ్ళు ఒక్క హీరోస్ అవుతారా ఏంటంటే, నేను హీరో కోసం అయితే రాలేదు, ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. అఫ్ కోర్స్ మాకు ఆ పెయిన్ ఉంది, బిగ్ బాస్ నుంచి వచ్చాం ఒప్పుకుంటాం, కానీ మేము హీరోస్ అవ్వద్దా, మాకు ఆ అవకాశం లేదా, బాధ ఉంటుంది ఒక్కోసారి. చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మీకు సక్సెస్ రాదు అది రా అంటే, సక్సెస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సక్సెస్కి ఒక డెస్టినీ ఎప్పుడో ఒక రోజు వస్తుంది. సో మన ప్రయత్నం హార్డ్ వర్క్ చేయడం, వీఆర్ డూయింగ్ దట్. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పాను కదా, మధ్యలో నాకు దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, ఒక సలూన్ పెట్టాను. నా టార్గెట్ ఆఫ్ ఎజెండా ఒకటి మారింది, యాక్టింగ్తో పాటు అట్లీస్ట్ నా లీస్ట్ కౌంట్ ఇది 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని. సో నా ద్వారా ఒక 100 మందికి డబ్బులు అందాలి. ఇక్కడ పనిచేసే వాళ్ళ శాలరీస్, ఇక్కడ నా సలూన్లో పనిచేసే వాళ్ళ శాలరీస్ నా హార్ట్ఫుల్గా పే చేస్తున్నప్పుడు, అలా ఒక 100 మందికి నేను శాలరీ ఇచ్చిన రోజు ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్, అమృతం అడ్డాకు వచ్చి ఆశీర్వదిస్తున్నందుకు. మీరు ఎప్పుడైనా రండి, హ్యాపీగా రండి. అండ్ నేను ఒక మాట ఇప్పుడు చెప్తున్నాను, నా మీడియా మిత్రులు ఎవరున్నా డైరెక్ట్గా నాకే కాల్ చేయండి. సో డిస్కౌంట్ కూడా అవసరం లేదు బ్రో. లేదు బ్రో, అంటే నాకు సినిమానే అల్టిమేట్ డ్రీమ్, నా సినిమానే అల్టిమేట్ డ్రీమ్. చెప్పాను కదా, కొన్ని కష్టాలు చూసాం, ఇక్కడ కాఫీ షాప్కి వెళ్ళి అన్ని ఖర్చులు పెట్టాలి, అవన్నీ వద్దు. సో వాళ్ళందరి కోసం ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళని, రూల్ నెంబర్ 1, వాళ్ళు వచ్చి బిల్ అడిగారా ఏం వద్దు, ఎంతసేపు కూర్చుంటారు ఎంతసేపు రాస్తారు, ఒక కాఫీ తీసుకొని రోజంతా కూర్చొని అడగద్దని చెప్పాను, ఎందుకంటే నేను ఆ బాధపడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను ఫస్ట్ నుంచి నాకు సలూన్ ఇండస్ట్రీలో హైదరాబాద్లో ఒక మంచి, చాలామందికి నేను సలూన్ గురించి అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటాం. మనం అనుకుంటాం ఒక్కోసారి ఏం మెయింటైన్ చేస్తానులే అని. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ టైం. మనం మంచిగా కనపడాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ లిటిల్ బిట్, అదేం పెద్ద ఖర్చు అవ్వదు. అండ్ రీసెంట్గా నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి సలూన్లో వచ్చి చేసుకోమన్నాను, కొంతమంది రాంగ్ మెసేజ్ కూడా పంపించారు, టీబీసీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని. విచ్ జస్ట్ ఇన్ 750 రూపీస్ బ్రో. వాళ్ళు ఎవరో 5000 6000 అన్నారు. వెరీ నామినల్ ప్రైజెస్ ఉంటాయి సలూన్లో కూడా. ప్లీజ్ చెక్అవుట్ వన్స్. థ్యాంక్ యూ. ఎస్, అమృతం అడ్డా చాప్టర్ 1 టిఫిన్స్ మీకు అర్థమవుతుంది, ఇంకా చాప్టర్స్ రాబోతున్నాయి అనమాట. సో మీరు సక్సెస్ఫుల్గా మన సన్నీ పెట్టిన అమృతం అడ్డాని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తే చాప్టర్స్ ఎన్నో ఇంకా రాబోతున్నాయి. అండ్ ఎస్, మూవీ కార్డు ఉన్న వాళ్ళకి 15% డిస్కౌంట్. అది మాత్రమే కాదు, ఒక చిన్న రైటర్స్ రూమ్ లాంటిది ఒకటి క్రియేట్ చేశాడనమాట. హ్యాపీగా వచ్చి తింటూ వాళ్ళు స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు, స్క్రిప్ట్స్ డిస్కస్ చేసుకోవచ్చు, ఆర్టిస్ట్ అందరూ ఇక్కడికి రావచ్చు. సినిమా అంటే ఎంత పిచ్చి అనేది ఇంటీరియర్స్లో తెలుస్తుంది, తను పెట్టే కార్నర్స్లో అర్థమవుతుంది. సో ఇంత పిచ్చి ఉన్న మా సన్నిగాడు పెట్టిన ఈ అమృతం అడ్డా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ రా. చాప్టర్స్ ఇంకా టిఫిన్స్, తర్వాత మీల్స్, తర్వాత ఇంకేమున్నాయి చాప్టర్స్ అన్వీల్ అవుతాయి ఇంకా. సో మీరు అందరూ మనస్ఫూర్తిగా మన సన్నీ బిజినెస్ సక్సెస్ఫుల్గా నడవాలి అని, అండ్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజాన్ శుభాకాంక్షలు. ఒక చిన్న స్థాయి నుంచి మేము జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఎదిగి ఈరోజు ఒక సెలబ్రిటీలు అయినామంటే కేవలం మీ అందరి వల్లనే. సో ఇవన్నీ జరిపితే సన్నీ దుకాణం పెట్టిండు. దుకాణం పెట్టడం అంటే నాట్ ఏ జోక్. లక్షలు పెట్టాయి. దుకాణం పెట్టాలి, అడ్వాన్స్లో ఎన్నో లక్షలు ఉంటాయి, అందులో వర్కర్లు దొరకరు. మ్యాన్ పవర్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. సో నేను బిజినెస్ 20 సంవత్సరాలు చేస్తున్నా. నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, కృష్ణానగర్లో ఇలాంటి దుకాణం పెట్టిర్రు. నాష్టా పక్కన పెడితే ఇప్పుడే ఇడ్లీ తిన్నా, అరే
బాబా 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 అరే రే 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 జమానా చల్ జా రే రే జబర్దస్త్ ఉన్నదిరా టేస్ట్ ఎట్లున్నదిరా మామ. సో ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్, మీరందరూ రావాలి. అండ్ ద మెయిన్ థింగ్ ఏం నచ్చిందంటే మా సినిమా ఇండస్ట్రీ కార్డు ఉన్న వాళ్ళకి 50% డిస్కౌంట్ అంట. పండుగే పండుగ. అండ్ నాతో పాటు పక్కన మా కాజల్ ఉన్నది మాట్లాడుతుంది. ఇన్నండి నేను పోతున్నా. బాయ్ 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 బాయ్. చిన్న కరెక్షన్ 50 కాదు 15 అమ్మ జీవితం. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ డూ సపోర్ట్ సన్నీ అండ్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికి సపోర్ట్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్, ఖుదా హాఫీజ్, బాయ్.